ఈ పిల్లలిద్దరూ పొద్దున్నే రెడీ అవుతానికి ఎంత పెంటాడుతున్నారో చూడండి. చూడండి ఈడున్నాడు సరే బుడంకాయ గాడు, వ్యాధులిని రాంచుకోడు. బొట్టు ఏంటి అలా పెట్టుకున్నా? పారిపోయాడు వ్యాధులను రాంచుకుంటావు ఇప్పుడు దాకాను. మరి అదంతా క్రైము, అది ఏడు పడకూడదు కదా అనేసి నేను అది వీడియో షూట్ చేయలేదు. చూడండి ఎంత పురుగు అయిపోయాడు అంటే అంత పురుగు అయిపోయాడు. ఇది చూడండి దీనికి ఒక కచ్చీపులు ఎంత మానులు ఇలా పెట్టే మొఖం ఎంత మాను కచ్చీపులేదు దీనికి. మొఖం చూడండి ఎలా ఉంది దీని మొఖం ఉడతలు పీకి తాటి టెంకలేగా. ఎంత మాను కొట్టుగడికి వెళ్తాం 10 రూపాయలు కచ్చీపు కొని తెచ్చుకోవడం ఇదే పని. ఒరే సంచిబాబు మొఖం మీద పెట్టి బొట్టు చేర్పేసుకున్నా. కూర్చోదా టిఫిన్ అడుగుతుంది అమ్మ. పొద్దున్నే ఉరుకులు పరుగులు వచ్చేనున్నా. నూనె ఎట్టుకోవాలి తలకే, తల దూకోవాలి. బొబ్బుల్స్కి ఏంటి లేదు, బొబ్బాస్తో చట్నీ ఉంది. కొంచెం వేడి చేయపోయావమ్మా, కొంచెం వాటర్ వేసి వేడి చేయి. చూలికి వెళ్తున్నాం. చూకొద్దా మీరు చూలికి వెళ్తున్నాం. గుడ్డు తింటావా? టిఫిన్ తినవా? ఇడ్లీ ఫస్ట్ ఒక ఇడ్లీ తిను, ఒక ఇడ్లీ తిన తర్వాత గుడ్డు తిందు కానీ. అజ్జా ఫోన్ తగ్గించమన్నా. గుడ్డు చూడండి ఇది ఎంత పొడుగుందో ఏకంగా. సంజుబాబుకి అయితే గుడ్డు తినేసినట్టు కిరణ్ బాబు గుడ్డు. కిరణ్ బాబు తినకపోతే సాయంత్రం సంజుబాబు తినేస్తారనమాట. ఇంకా అలా చేసుకుని పెడుతున్నాం. మార్నింగ్ టిఫిన్ చేస్తున్నానండి. కొంచెం వాళ్ళ మాట్లాడితే చాలా తక్కువగా మాట్లాడతాను. ఏం చేద్దంటే నాకు చాలా రంపు పట్టేసింది అనమాట. వీడియో చేయకూడదు, కాకపోతే టైం చూసి అయిపోతుంది గ్యాస్ బండ. బాహుబలి అమరేంద్ర బాహుబలి ఓ చేతితో లేపేస్తుంది. గ్యాస్ అయిపోయిందండి. గ్యాస్ అయితే పట్టుకెళ్ళింది, సాయి వెళ్ళింది అనమాట. అంతలో షణ్ముఖ్ వచ్చాడు. ఇద్దరు ఎక్కువ తీసుకురండి అంటే సర్లేని తీసుకొస్తాకెళ్ళారు. ఇంకా పప్పు అయితే చెల్లి వాళ్ళు గ్యాస్ మీద పెట్టింది. ఇంకా మాలో మేమైతే అలాగ అడ్జస్ట్ అయిపోతాం అనమాట దాని గురించి. ఇంక ఇదైతే కొంచెం పప్పు కొట్టి పెట్టి తిప్పేసుకుని పప్పు చారు అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటాను. రొంపగా అయితే చాలా దారుణంగా ఉంది. బండ తెచ్చాడు బాబు. ఇది దింపెత్తవా అక్కేది? జాయిగా దింపు. ఎంత ఇవ్వనా డబ్బులోనా? పెట్రోల్కి 100 రూపాయలకి వెళ్తుందా? బళ్ళాల దేవ చెల్లెలు, బళ్ళాల దేవ చెల్లెలు, లేడీ బళ్ళాలి దేవ. 14 కేజీలు ఉంటుంది. 14 కేజీలు అందులో గ్యాస్ 14 కేజీలు అంటున్నాను రా. బండి 8 కేజీలు. ఇంగ్లీష్ మాట్లాడితే వెతుకురా, మా వీడియో తీసుకుంటున్నాము. గ్యాస్ బండి పేలిపోయినా అదిగోండి. గ్యాస్ బండి పేలిపోతే నాకు అదృష్టవంతులే ఉంటుంది రా. అట్లా నీతో పాటు మేము కూడా బుక్ అయిపోతామమ్మా. అది మీ బాధ.
నేను చచ్చిపోతానని కాదు. మర్చిపోనా మా పాప బండి మీద నువ్వు ఎంత కొన్నావు మొత్తం? బండి మేము 1,10,000 కొన్నాం. చెప్తాను నిజమే కదమ్మా. బండి అదిగోండి బల్లాల దేవ చెల్లెలు గారు జడిపేస్తున్నారు, బండ జరిపేస్తున్నారు. ఇది పీకేసావా నువ్వు? ఏం పీకలేదమ్మా, నేను ఎందుకు పీకుతాను? అది కదిలిపోయినట్టుంది, ఇప్పుడు కదిపావు కదా అటు ఇటు. మా అమ్మకి నాకు కామనేనండి. హాయ్ ఫ్రెండ్స్ అండి, మా అమ్మకి నాకు కామనేనండి గొడవలు. హాయ్ ఫ్రెండ్స్ అండి, మా అమ్మ కానీ నన్ను అర్థం చేసుకోదండి ఫ్రెండ్స్ అండి. అమ్మా దా ఇయ్యాలా పప్పు సాంబార్ వేసుకుని తర్వాత చూపిస్తుందండి. చాలా రోజులు చాలాసార్లు చూపించింది కదా. ఏ 2 గ్లాసులు, నువ్వు 2 గ్లాసులు వేయమన్నా. సరే వెళ్తున్నాను నేను. విజులు వచ్చిందో కట్టమని. మీకు సాంబారు చాలాసార్లు పెట్టుకున్నాను కదా నేను, మీకు అందుకని అంత అవుతా చూపించట్లేదు. ఇంకా పప్పులోకి అయితే చింతపండు పులుసు పోసి కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను, ఆనపకాయ టమాటా నాకు ఈ 2 పీసులే ఉండి ఈ 2 వేసుకున్నాను అనమాట. ఇంక ఇందులో ఉప్పు కారం పసుపు అయితే వేసుకుని మరగబెట్టేసుకుని తాలింపు వేసేసుకుంటాను. మీకు సాంబార్ అంతా ఏం చూపించట్లేదండి. రొంప అయితే చాలా బారకం కింద ఉందండి బాబు, అసలు రొంప ఒక మాదిరిగా లేదు. రొంప అయితే నాకు చాలా చెడ్డ, ఇది వరకు మీరు చాలాసార్లు చెప్పాను కూడాను. రొంప పట్టిందంటే మాత్రం మనం ఇంకేదో పెద్ద కరోనా వచ్చేసినట్టే అలా ఉంటుంది అనమాట. నాకైతే ఒక పక్క ఊపిరి, ఒక పక్కన మొత్తం గొంతు దగ్గర నుంచి పొట్ట దగ్గర నుంచి ఇదంతా పైస అంతా పనిచేయదు, చాలా దారుణంగా ఉంటుంది. ఏం చేస్తాం, 4 రోజులైనా 3 రోజులైనా తప్పదండి. సిట్రాజిన్ ట్యాబ్లెట్ అయితే తెచ్చుకోవాలి, అయిపోయాయి అనమాట. ఆ ట్యాబ్లెట్లు తెచ్చుకుని వేసుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది, వేసుకోవాలి. ఇంకా పప్పుచారులోకి అయితే అన్నీ సరిపెట్టేశాను. ఇంక మరిగిపోయిన తర్వాత తాలింపు అయితే వేసుకుంటాను. మీకు దీని గురించి అయితే ఇంకే వీడియో చేయనండి, తాలింపు వేసేసిన తర్వాత చూపిస్తాను. రైస్ అయితే ఆ చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసింది సహాయం అయితే, ఇంకా అదైతే తీసుకురావాలి. తీసుకొచ్చేసి ఇలాగ ఇది మరిగిపోయి తాలింపు వేసిన తర్వాత బుడ్డీస్ అయితే స్కూల్ నుంచి తీసుకురావాలి. బుడ్డీస్ వచ్చే టైం అయిపోద్ది, టైం వచ్చి 11:15 అయిపోయింది అనమాట. నేను మొన్న నైట్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఆర్డర్ పెడితే ఇవాళ అయితే వచ్చింది లిక్విడ్ 4 లీటర్లు సర్ఫ్ ఎక్సెల్. ఇదే వాడుతున్నాను అనమాట. మిషన్ తీసుకున్నా కాడి నుంచి ఇంకెందుకు వేరే వాడడం, ఇది అయితే పర్వాలేదు మంచిది కదా మిషన్ కూడా అనేసి ఇది అయితే తీసుకున్నాను. 4 లీటర్లు అండి. 4 లీటర్లు 541 రూపాయి అయితే పడింది నాకు. ఇంకా అంటే ఆఫరు, లేదంటే మొన్న చేసినప్పుడేమో 620 రూపాయలు అంతా పడింది, అలా పడుతుంది. ఇప్పుడు అయితే దగ్గరగా 80 రూపాయలు తగ్గినట్టే కదా. ఇంకైతే ఇంకా ఆర్డర్ ఉంది కదా, ఆఫర్ ఉంది కదా అనేసి నేను అయితే ఆర్డర్ పెట్టేశాను అనమాట. తీసేసుకున్నాను. అంటే ఇంకా పైన లిక్విడ్ ప్యాకెట్ మాత్రం కొంచెం ఉందో 1/2 లీటర్ పైన, 1/2 లీటర్ ఉందో 1/2 లీటర్ ఉంటుంది. ఇంక సర్లేలే అనేసి అంటే ఆఫర్ ఉన్న టైంలోనే మనం వాడుకోవాలి కదా, ఇంకా అందుకని దాని గురించి అయితే వాడుకున్నాను అనమాట. పిచ్చోళ్ళు రా మేము, యూట్యూబ్ పిచ్చోళ్ళు, అలాగే చూసుకుంటాం. రాత్రి అయితే మినపప్పు ఆడిచి వచ్చారు పవను కిరణ్ కూడా వెళ్ళి మినపప్పు అయితే ఆడిచేస్తున్నామండి. ఒరే ఏంద్రా నువ్వు, నేను వీడియో చేసుకున్నానని తెలిసి కూడా అలా మాట్లాడేస్తున్నావు. ఇవైతే 3 కుంచాలకే 10 కేజీల పప్పు అయితే అయిందనమాట. కేజీ పప్పు ఆడించడానికి 100 రూపాయలు తీసుకున్నాడు. 10 కేజీల పప్పును 10 కేజీలా 10 కేజీలు 10 కేజీలేరా 10 కేజీలు అని అడుగుతావేంటి? 10 కేజీలే 60 40 రూపాయలు తొప్పేస్తారా మీ ఇద్దరనా అనే నువ్వు. ఏమో అయితే ఇది 10 కేజీలు ఉంటుందో 20 కేజీలు ఉంటుందో నాకైతే తెలియదు. 20 కేజీలు ఉంటుంది ఏమైతే. సరే అమ్మా జాగ్రత్తగా. అలాగే
చెల్లెలతో రాజమండ్రి వెళ్తుంది. ఎందుకంటే వదిన గారు అబ్బాయికి మోకాలు ఆపరేషన్ వచ్చి చేశారు. బాగాలేదో అదే ఫైనాన్షియల్ దాని గురించి అనమాట. ఇంకా దాని గురించి అయితే ఈ రోజు క్యారీకి తీసుకెళ్తుంది. ఇంకా పప్పు అయితే మినపప్పు ఒకసారి ఎండలో తీసేసుకోవాలి. ఇప్పుడు 2 అంతస్తులు పైకి ఎక్కి మినపప్పు ఆరబెట్టేటప్పటికి నా తలప్రాణం తక్కువచ్చేది. ఇవాళ కంపల్సరీ వచ్చేది. ఈ చీర మీద ఒకటి ఆరబెడతానండి. ఇవి ఒకసారే కాదు మళ్ళీ ఎక్కాలన్నమాట. చూసారా ఆవేశం అయిపోయింది నా పని. చాలా కష్టం. కాసేపు కూర్చుండి పోవాలి పైన, కానీ చాలా తడిగా ఉంది. పైన మోటార్లో నీళ్ళు వచ్చేసినట్టు. తాగదు. మినపప్పు ఒకసారి ఎండలో పోసేసుకుంటే మెత్త బాగుంటుంది అనమాట. మెత్తగా ఉండదు పప్పు. మాట్లాడదాకా ఆవేశం వచ్చేస్తుందండి. మాట్లాడలేను. ఇవాళ ఎండ చాలా తక్కువగా ఉంది. ఆరబెట్టినా ఇంక పైన అయితే ఓ జాకెట్ కటింగ్ ఉందండి. జాకెట్ కటింగ్ అయితే చేసుకుందాం. ఎందుకంటే సాయంత్రం 5 గంటలకి ఇవ్వాలి జాకెట్. ఈ బ్లౌజ్ అయితే రాత్రి కుట్టాను అనమాట. అంటే నిన్న 3 బ్లౌజులు కుట్టాను. 3 రెళ్ళు 600, 1000 రూపాయలు కుట్టిద్దానండి. అలాంటిది 600లోకి వచ్చేసింది వ్యవహారం. ఎక్కడ పెట్టాను బ్లౌజు? పింక్ కలర్ బ్లౌజ్ ఒకటి ఉండాలి. ఇవన్నీ చేతికుట్లు వేయవలసినవి. ఇక్కడ పెట్టింది. ఇది వర్క్ది అనమాట. ఈ బ్లౌజ్ అయితే కటింగ్ పెట్టేసుకుంటాను. ఇప్పుడు కటింగ్ పెట్టేసుకుంటే పిల్లలు వెళ్ళగానే తొందరగా అయిపోతుంది కుట్టడం అయితే. హడావిడి అయింది వాళ్ళ పని అంతా. మీకు వర్క్ ఎలా చేసా చూపిస్తాను. నాకు ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది. రిలాక్స్గా టీ వేద్దాం. టీ తాగితే కొంచెం ఫ్రెష్ అయిపోతాను అనమాట మళ్ళీని. ఎందుకంటే టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే తాగలేదండి. ఇంకా పెట్టుకున్నామని పని అంతా అయిన తర్వాత ఊరుకున్నట్టుకి టైం అయిందనమాట. ఇంత గ్లాస్తో కాదు, టీ ఎక్కడ ఉంటుంది. మినపప్పు ఆరేసాను. పైకి వచ్చినోడికి సగం అయిపోయింది బీపీ. సరే అండి, సాంబార్ అయితే తాలింపు పెట్టేసి ఈ బ్లౌజ్ ఒకటి కటింగ్ చేసేస్తే ఈరోజు నాకు మార్నింగ్ బ్లాగ్ అయితే అయిపోయినట్టే. ఇంకేసి స్కూల్ నుంచి తీసుకురావడం వరకు మీకు చూపిస్తాను. స్కూల్ కాడ పర్మిషన్ ఇవ్వట్లేదు. చక్కగా స్కూల్లో కొంచెం వీడియో తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ స్కూల్ కాడ అయితే పర్మిషన్ అసలు ఇవ్వట్లే. మాస్టర్ పర్లా, మేడమ్స్ టీచర్లే ఇవ్వట్లే. సంజుబాబు క్లాస్ వేరు, ఆజు క్లాస్ వేరు. ఇద్దరికి చాలా కొంచెం దూరం ఉంటుంది. అంటే ఒక 50-60 అడుగులు దూరం ఉంటుంది ఇద్దరికి. సరే అండి, ముందైతే టీ తాగేసిన తర్వాత బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఫ్యాన్ వేసుకుని కూర్చుని టీ తాగుతున్నాను అనమాట. అంటే కూల్ అయిపోతాను. కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యాన్ కట్టేసి బ్లౌజ్ కటింగ్ చేసేసుకుంటాను. కాబట్టి దాని గురించి అన్నాను కదా.
ఇదిగోండి హ్యాండ్కి వచ్చిందన్నమాట ఈ వర్క్. హ్యాండ్స్కి వచ్చింది, బాగా ఇచ్చాడు. నెక్కకి సింపుల్గానే నాకు నచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ పొడబెట్టమన్నారు, మ్యాక్సిమం ఎంత పొడవు కావాలి, వస్తో రాదు చూడాలి. ఇప్పుడు బాడీ లూజ్ వచ్చి 11 ఇంచులు. పదహారు ఇంచులు నడుము, 8 ఇంచులు, 8, 16 ఇంచులు షోల్డర్. మన కుట్టాను ఇప్పుడు బ్లౌజ్ చాలా బాగా సెట్ అయింది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఖాతా అనమాట మనకి, చాలా బాగా సెట్ అయిందండి. శశి గారు సేమ్ ఇలానే కుట్టండి అనేసి అన్నారు. సరే అనేసి ఫ్రిన్స్ కట్ అనమాట. ఆవిడేమో నార్మల్గా చేయించుకున్నారండి. ఏంటి బ్లౌజు, మనమేమో ఫ్రిన్స్ కట్ ఫ్రంట్ షేపు ఆవిడ నార్మల్ బ్లౌజ్కి చేయించుకున్నారు, మనమేమో ఫ్రిన్స్ కట్. కటింగ్ చాలా అంటే చాలా ఈజీగా చేస్తాను. నాకు కటింగ్ అంటే చాలా బాగా ఇష్టం, కుట్టడం కూడా ఇష్టం. కాకపోతే ఏంటంటే నచ్చందల్లా చేతి కుట్టలే ఇష్టం ఉండదు. మర్చిపోతాను చేతి కుట్లు వేసుకోవడం, అదే నా ప్రాబ్లం. వాళ్ళు వీడియో ఎలా మొదలెట్టాలన్నది క్లారిటీ లేదు, కానీ వీడియో అయితే బాగానే వచ్చింది. మనసు ఉంటే మార్గం ఉంటుందనేసి మనకు మనసు అయితే ఉండాలి ఫస్ట్. మార్గం దేవుడే చూపించేస్తాడు ఏదో లేదు. ఇప్పుడు పొడవ అంత పప్పు, కానీ పొడవ హ్యాండ్స్ ఎంత వచ్చిందో చూడాలి. ఫ్రిన్స్ కట్గా అయితే అంత పొడవ రావండి, 10.5 ఇంచులు పొడవ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు 1 ఇంచు హ్యాండ్స్ పొడవ వెతుకుదాం.